చందు రాజాలని చంపడానికి ప్లాన్ వేయించావు. నా చేత యాక్సిడెంట్ చేయించి చందుని చంపించావు. నువ్వు బతకూడదు శివకోటి. మా అందరి జీవితాల్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకూడదు, చచ్చిపో. అమ్మా కరుణ, మన అను కనిపించట్లేదమ్మా. నీ కూతురు మనసు గురించి నువ్వెందుకు ఆలోచించలేదమ్మా? అన్ని చోట్లకి ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నారమ్మా, ఎక్కడా లేదు. అయ్యో, తనేమీ తప్పిపోలేదమ్మా, కావాలనే వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మా నాన్నలు విడాకులు తీసుకుంటుంటే తట్టుకోలేక వెళ్ళిపోయింది. కావాలని వెళ్ళిన మనిషిని పట్టుకోవడం అంత తేలిక కాదు కదమ్మా. నాకు తెలిసి వాళ్ళ అమ్మా నాన్నలు ఆ విడాకుల సంగతి మర్చిపోతే కాని తిరిగి ఇంటికి రాదేమో. ఇదిగో ఇంటికి వెళ్ళి ఆ విషయమే చెప్పొస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, మీ ఇద్దరు విడాకులు తీసుకోవాలనే ఆలోచన మానుకోండి అని చెప్పొస్తున్నానమ్మా. మరి నా మాటను వింటారో లేక వాళ్ళ మొండి పట్టుదలతో అనుని ఇంకా ఏడిపిస్తారో చూడాలమ్మా. ఏది ఏమైనా అమ్మా నాన్నలు ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే పిల్లలకి ఇంట్లో ఉండడం చాలా కష్టమైపోతుందమ్మా. అసలు ఈ సమస్యకి కారణం నేనే కదా డాడీ. నా వల్లే కదా అనవసరంగా అమృతకి రాజా గారికి మధ్య గొడవలు మొదలయ్యాయి. నా వల్లే కదా ఈరోజు అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నిన్నెప్పుడు తప్పు పట్టనమ్మా, ఎందుకంటే నువ్వు నా కూతురివి కదా. నా చందుని నేను తప్పు పడతానా? డాడీ, అవునమ్మా, నువ్వు నా చందులాగే ఆలోచిస్తా. నిన్ను ఎప్పుడూ చందులానే చూస్తాను. నువ్వు కరుడివి కాదు, నా దృష్టిలో చందువే. అందుకే అలా అన్నాను. నా చందు ఎప్పుడు తప్పు చేయదమ్మా. ఎవరి తప్పులు వాళ్ళకి తెలిసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అను ఇంట్లోంచి వెళ్ళింది వాళ్ళ అమ్మ మీద కోపంతో కానీ నీ మీద కోపంతో కాదమ్మా. ఆ విషయం అమృతకి తెలిసి తన పట్టుదలని పక్కన పెట్టి విడాకుల ఆలోచన మానుకుంటుంది. అప్పటి వరకు ఎవరు వెతికినా అను కనిపించదా. అమ్మా చెప్పు. చిన్న ఎక్కడున్నావ్రా? ఇంట్లోనే ఉన్నానమ్మా. చిన్న, నీ చెల్లెలను కనిపించడం లేదురా. ఏంటమ్మా నువ్వు అనేది? అవును చిన్న, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. చాలా వెతుకుతున్నారా, ఎక్కడా కనిపించడం లేదు. వెళ్ళిపోయిందా లేక ఎవరన్నా తీసుకుని వెళ్ళారా? వాళ్ళమ్మ నాన్న గొడవలు పడుతుంటే తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటున్నారు చిన్న. నాన్న, నువ్వు వెళ్ళి వెతుకు, ఇంటికి తీసుకున్నారా. ఆడపిల్లరా. ఈ విషయం బయటికి తెలిసింది అంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నా మాట విని కొంచెం వెతుకు చిన్నా. అలాగేనమ్మా, వెంటనే వెతుకుతాను. అను ఆచూకి తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను. అలాగే నాన్న. రేపండు ఏంట్రా? అను కనిపించట్లేదంట్రా. కనిపించట్లేదా? ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో ఇవ్వ గొడవలంట్రా, అలిగి వెళ్ళిపోయింది అని అంటుందమ్మా. పద వెతుకుతాం. వదరా. నీకు అసలు బుద్ధుందా ఎదవల్లారా? ఏమైంది మేడం? ఆ రోజు ఫోన్ చేసి ఆ శివకోటిని గారిని చంపేశా అని చెప్పారు కదా, కానీ వాడు బ్రతికాడ్రా. మేం పొడి చేశాం మేడం. రేయ్, పొడిచిన వాడు చచ్చేంత వరకు పొడవాలి కదరా రాస్కల్. మధ్యలో ఎలా వదిలేస్తారా? సారీ మేడం,
ఈసారి అస్సలు వదిలిపెట్టాం మేడం. ఏడవలేకపోయారు, ఇప్పుడు విరగదీశారు, ఈసారి ఇంకా విరగదీస్తారు. దున్నపోతుల్లాగా తినడం తాగడం కాదురా, ఓ మనిషిని ఎలా చంపాలో నేర్చుకోండి. ఛ! భార్గవి, భార్గవి, నీకు విషయం చెప్పాలి. ఏంటది? నీకు ఆనందం కలిగించే విషయం అనుకో. అది చెప్తే నాకేమిస్తావు? ముందు చెప్పు. ముందు విషయం ఏంటో చెప్పు. రాజా అమృతల కూతురు అను కనిపించట్లేదట. ఏంటి? అవును భార్గవి, ఆ అమ్మాయి కనిపించట్లేదని ఆ ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. కనిపించడం లేదంటే అర్థం ఏంటి? తనంతట తాను కనిపించకుండా వెళ్ళిందా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా కనిపించడం లేదంటే ఎలా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల మీద కోపం వచ్చి అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు? రాజా అమృతలకు విడాకులు ఇప్పించాలని నువ్వు కంకణం కట్టుకున్నావు కదా, చివరకు విడాకుల నోటీస్ ఇప్పించేదాకా తీసుకెళ్ళావు. కళ్ళ ముందు అమ్మా నాన్నలు విడిపోతుంటే ఆ అమ్మాయి తట్టుకోవద్దా? అందుకే వాళ్ళ మనసులు మార్చడం కోసం ఆ అను ఇంట్లోంచి వెళ్ళిపోయింది. చా, ఇది వెళ్ళిపోతే విడాకులు ఆగిపోతాయా? అసలు ఆ పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందో లేక ఎవడితోనో లేచిపోయిందో? భార్గవి, ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎంత కాదనుకున్నా తను నీ కూతురు లాంటిది భార్గవి. అలా అనటం తప్పు. తప్ప తోటకూర కట్ట. నిజంగానే అను అలిగి వెళ్ళినా లేచిపోయింది అనే ప్రచారం చేస్తా. దాట్స్ మై స్టైల్. అసలు నీకు చెప్పాను చూడు, అది నా తప్పు. నీకా శివకోటిగాడే కరెక్ట్. ఏమైందిరా? అను కనపడిందా? లేదురా, కాలేజ్లో కూడా అడిగాను, ఎవరు తెలియదు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎక్కువ చెప్తాను. ఇదేంట్రా, ఎవరిని అడిగినా ఏమీ తెలియదు అంటున్నారు. తన ఫ్రెండ్స్ అందరిని అడిగాం, ఎవరు తెలియదు అంటున్నారు, ఎవరు చూడలేదంటున్నారు. అసలు ఎలా మిస్ అయినట్లు? అదే నాకు అర్థం కావట్లేదు. నిజంగా తన ఇంట్లోంచి కోపంతో వెళ్ళిపోయిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? అవునరా, ఇవాళ రేపు ఎన్ని కేసులు చూడటం లేదు మనం. డబ్బుల కోసం ఎవరైనా కిడ్నాప్ చేసినా చేసుండొచ్చేమో. నిజంగా అను వాళ్ళ అమ్మా నాన్నలకు బుద్ధి రావాలని మాయం కావాలనుకుంటే మన ఇంటికే వస్తుంది కదా చిన్న. అది నిజమేరా, నాకు ఇప్పుడిప్పుడే అనుమానం వస్తుంది. మరేం చేద్దాంరా? మనకు తెలిసిన కిడ్నాప్ గ్యాంగులు ఉన్నాయి కదా, ముందు వాళ్ళని పట్టుకుందాం. ఆ ఎదవల్ని పట్టుకుని నలుగుతంటే నిజాలు వాటన్నది అవే వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? పదరా. ఏమ్మా, కనుక్కున్నావా? మా బ్యాచ్ లో అందరితోనూ మాట్లాడానా ఆంటీ? ఎవరికి అను గురించి తెలీదంటున్నారు, ఎవరికి ఫోన్ కూడా చేయలేదంటున్నారు ఆంటీ. అవునా? అను గురించి మీరు చెప్పేసరికి మేమందరం చాలా బాధపడుతున్నాం ఆంటీ.
అను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. అలాంటి అను కనిపించడం లేదంటే మేమందరం చాలా దిగులు పడుతున్నాం ఆంటీ. అను గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఫోన్ చేసి చెప్తాను ఆంటీ. అలాగేనమ్మా. ఏమండి, అను గురించి తెలిసిందా? అంతా వెతికాను అమృత. తనకు తెలిసిన అందరికీ ఫోన్ చేశాను. ఎవరు రాలేదు అంటారు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యో, ఎంత పని చేసిందండి. అదంటే నాకు ప్రాణమని తెలిసి కూడా ఇలా చేస్తుందని అనుకోలేదు. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఈ అమ్మ తన కోసం ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తుందని ఆలోచనే రాలేదా దానికి? అయ్యో, ఊరుకో అమృత, ఏం కాదులే. అను తిరిగి వస్తుంది. నువ్వేడకు. ఎంత పని చేసిందండి అను. ఏడవకు అమృత. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అను ఏం చిన్నపిల్ల కాదు, వచ్చేస్తుంది. ఊరుకో. ఊరుకో అమృత. మనమంతా ఉన్నాంగా, వెతుకుతాం. ఆంటీ, వసు, రమ్ము, రమ్ము. అను ఏమన్నా ఫోన్ చేసిందా? లేదంటే నేను చాలా ట్రై చేశాను. ఇంకా ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పుడు వస్తుందో ఏం అర్థం కావట్లేదు. అయినా ఇలాంటి పిచ్చి పని చేసిందేంటమ్మా? తను కరెక్టే చేసిందంటే. పిచ్చి పనులు చేసింది మీరు. అవునంటే నేను చెప్పేది మీకు బాధగా ఉండొచ్చేమో, కానీ నేను చెప్పేది నిజం. మీరు అంకుల్కి డైవర్స్ నోటీస్ ఇవ్వటం వల్లే ఇదంతా జరిగింది. అయినా పెద్దవాళ్ళ విషయాలు దానికి ఎందుకమ్మా? మీరు తీసుకునే నిర్ణయాలు తన మీదనే ప్రభావం చూపిస్తున్నాయి ఆంటీ. మీరు విడాకులు తీసుకుంటే నేను ఎవరి దగ్గర ఉండాలి? అమ్మతో ఉంటే నాన్నకు దూరం అవుతాను, నాన్నతో ఉంటే అమ్మకు దూరం అవుతాను అని అను నా దగ్గర చాలా బాధపడింది. నాకు చాలా బాధగా ఉంది వసు. నిన్నటి దాకా నవ్వుతూ సరదాగా మాట్లాడుకునే మమ్మీ డాడీ ఈ రోజు పెద్ద శత్రువుల్లా మారిపోయారు. డాడీని చూస్తేనే మమ్మీ విపరీతమైన ఇరిటేషన్ అవుతుంది. నాకే చిన్న కష్టం వచ్చినా మమ్మీ డాడీ ఇద్దరు ఏమైందంటూ దగ్గరకు తీసుకొని వాళ్ళ ప్రేమతో ఉక్కిరి పిక్కిరి చేసేవాళ్ళు. అలాంటిది రేపు మమ్మీ డాడీకి డివోర్స్ ఇచ్చాక నా బాధను ఎవరితో చెప్పుకోవాలి? ఎప్పుడూ సంతోషంగా ఉండే మా ఇల్లు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నాను. వాళ్ళు విడిపోయే కంటే నేనే వాళ్ళకి దూరం అయితే బాగుండు అనిపిస్తుంది బస్సు. పెద్దవాళ్ళ విషయాలు పిల్లలకు ఎందుకు అని మీరు చాలా ఈజీగా తీసి పారేశారు. కానీ మీ వల్ల అను ఎంత బాధపడుతుందో అని ఏ రోజైనా ఆలోచించారా? అన్న
దూరం అయితే ఆడపిల్లకి ఎంత నరకంగా ఉంటుందో నేను ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాను ఆంటీ. అమ్మా నాన్న ఇద్దరు ఉంటేనే పిల్లలు హాయిగా ఉంటారు. ఏ కన్ను కావాలో తేల్చుకోమని చెప్తే ఎవరు మాత్రం ఏం చెప్తారాంటీ? అలా తేల్చుకోలేకనే ఆమె తన బాధను ఎవరితో చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నిజం ఆంటీ. దీనివల్ల అను అలిగి వెళ్ళిపోతే నీ క్షణమే నా నిర్ణయం మార్చుకుంటాను. నాకు అను కంటే ఏది గొప్పది కాదు, ఏది గొప్పది కాదు. అను ఇంత బాధపడుతుందనుకుంటే ఈ తప్పు అసలు చేసేదాన్నే కాదు. నాకు నా బిడ్డ కావాలి. ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి. అను ఇంటికి తీసుకురండి ప్లీజ్. ఏదో ఒకటి చేసి నా బిడ్డను తీసుకురండి ప్లీజ్. అమృత, ఊరుకో. అను వచ్చేస్తుంది. మనంతా ఉన్నాం కదా. డాడీ, ఏంటమ్మా? అను గురించి ఇంతవరకు ఏ సమాచారం రాలేదు కదా డాడీ? లేదమ్మా. నాకు చాలా టెన్షన్ గా ఉంది డాడీ. అను గురించి ఇంతవరకు ఏ వివరం తెలియకపోవడం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్నలు బుద్ధి తెచ్చుకొని విడాకుల విషయం గురించి మర్చిపోవాలని ఆ నిర్ణయం తీసుకుందమ్మా. కావాలని వెళ్ళిన మనిషి గురించి ఎలా తెలుస్తుందమ్మా? నిజంగా వాళ్ళమ్మా నాన్నల్లో మార్పు రావాలని వెళ్ళిందా, లేక ఎవరైనా తీసుకుని వెళ్లారా అని అనుమానంగా ఉంది డాడీ. అదేంటమ్మా? అయినా ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? నిజంగా వాళ్ళమ్మా నాన్నల గురించి ఆలోచిస్తే మీకైనా సమాచారం లేకుండా వెళ్ళిపోతున్నా డాడీ. తన ఫ్రెండ్స్ ఎవరింటికి వెళ్ళలేదు, ఇటు మనకే తెలీదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? అటు రాజా గారు, ఇటు చిన్న, మీరు ఇంతమంది వెతుకుతున్నా అను కనిపించకపోవడం ఏంటి డాడీ? మనకు కూడా చెప్పకుండా వెళ్ళింది అంటే అను మనసు ఎంత గాయపడుంటుందో అర్థం చేసుకోమ్మా. అనుకే కాదు, మనందరికీ కూడా రాజా అమృతలు కలిసి ఉండాలనే ఉంది. కానీ అమృత మాత్రం ప్రతిదాన్ని భూతద్దంలో చూసి విడాకులు కావాలని ఇంత రాద్ధాంతం చేస్తుంది. అది తప్పని ఎవరు చెప్పాలి? ఎవరి మాట వింటుంది? నిన్న మొన్నటి దాకా నా మాటకైనా కాస్త గౌరవం ఇచ్చేది. ఇప్పుడు నా మాట కూడా వినడం మానేసిందమ్మా. ఆ భార్గవి చెప్పింది విని చివరికి విడాకులు నోటీస్ దాకా వచ్చింది. మరి ఇంకేం చేస్తుంది? అందుకే ఆ నిర్ణయం తీసుకుందేమోనమ్మా. ఆ రోజు ఇంటికొచ్చి ఎంత బాధపడిందో నీ కళ్ళతో నువ్వే చూశావుగా. అమ్మా నాన్నలు గొడవ పడితే పిల్లలు విలవిల్లాడిపోతారమ్మా. ఇంట్లో గొడవలు పడుతూ ఇంటిని నరకం చేసుకుంటే పిల్లలు ఉక్కిరి బిక్కిరైపోతారు. బయట ఎన్ని సమస్యలున్నా ఇంటికొస్తే అన్ని మర్చిపోయి హాయిగా బ్రతికేస్తాం. అలాంటిది ఇంటిని నరకంగా మార్చేస్తే ఏం జరుగుతుంది? ఇదిగో ఇలాంటిదే జరుగుతుంది. కానీ మనం ఏదో ఒకటి చేయాలి కదా డాడీ.
చూస్తూ చూస్తానే వదిలేయం కదా డాడీ. అటు రాజా అమృతలకి విడాకులు కాకుండా ఆపాలి, ఇటు అనిల్ని వెతికి ఇంటికి తీసుకురావాలి. అందుకే చిన్న కూడా చెప్పాను, లేదంటే మనమే పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దామా డాడీ? వద్దమ్మా, పరువు ప్రతిష్టలు కల కుటుంబం నలుగురికి తెలిస్తే నాన్న గొడవలవుతాయి. నేనున్నాను కదా, నేను వెతుకుతాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.